హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విక్రాంత్ టెక్ ఇంజనీరింగ్. మన క్లయింట్ కి ల్యాండ్ వంశపరివారంగా వచ్చింది. ఇందులో కొంత భాగం 1935లో కొన్నారు. క్రమంగా జనాభా సంఖ్య పెరగడం, పార్టీషన్స్ ఎక్కువ అవ్వడం, దీనితో పాటు ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతూ వచ్చింది. 35 ఇయర్స్ ముందు క్లయింట్ ఫ్యామిలీలో గొడవలు రావడం వల్ల ఈ ల్యాండ్ మొత్తం కోర్టు కేసులోకి వెళ్ళింది. ఎవరూ సర్దుకోకపోవడంతో పంతాలకు పోతూ ల్యాండ్ షేర్ క్లియర్ చేసుకోలేదు. ఒక తరం మొత్తం 35 ఇయర్స్ పాటు వ్యవసాయం చేయలేదు. ఇప్పుడు పెద్దలు ఎవరూ లేరు. పిల్లలకు కూడా ల్యాండ్ పై అంత అవగాహన లేదు. ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఒక గుంట దాదాపు 25 లక్షలు ఉంటుంది. ఈ క్లయింట్ మనకి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ మొత్తం చెప్పారు. టోటల్ ల్యాండ్ ని సర్వే చేస్తే ఇందులో కొంత భాగం కబ్జా అయిందని తెలిసింది. క్లయింట్స్ అందరూ 14 మెంబర్స్. అందరితో మాట్లాడి డిస్కస్ చేయగా ఉన్న ల్యాండ్ వాళ్ళ షేర్ ప్రకారం డివైడ్ చేసి ఇచ్చాము. హైయర్ ఆర్డర్ ప్రయారిటీ ప్రకారం ప్రతి ఒక్కరికి ల్యాండ్ ని డివైడ్ చేయడం జరిగింది. టోటల్ స్టేషన్ ని యూజ్ చేసి బౌండరీ సర్వే అండ్ ప్రాపర్టీ డిమార్కింగ్ చేశాము. కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ గా అందరికి ఈక్వల్ గా చూపించడం జరిగింది. పెరుగుతున్న ల్యాండ్ వాల్యూ వల్ల సివిల్ కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అందరికీ న్యాయం జరగాలి. ఎవరి ల్యాండ్ పై వాళ్ళకి రైట్ ఉంటుంది. కానీ కొన్ని అడ్జస్ట్మెంట్స్ వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం కూడా సొల్యూషన్ దొరుకుతుంది. సివిల్ కేసెస్ అంత త్వరగా సాల్వ్ అవ్వవు. కాబట్టి కొంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలా మంది సివిల్ కేసెస్ నుంచి బయటపడతారు. ఇలానే మీకు ఏదైనా సర్వేకి సంబంధించిన లేదా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వర్క్స్ ఉంటే పై నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి.